పాపాలను క్షమించి విజయాలను ప్రసాదించే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? శ్రీ మహావిష్ణువు ఇక్కడ స్వామిని స్వయంగా పూజించి తన శంఖ చక్రాలను తిరిగి పొందిన ఈ అద్భుత క్షేత్రం మహిమల గురించి మీరు విన్నారా? త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపర యుగంలో అర్జునుడు దర్శించిన ఈ పవిత్రమైన ఆలయం యొక్క విశిష్టతల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇలాంటి ఆసక్తికరమైన దేవాలయాల కథలు, రహస్యాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తమిళనాడులోని తిరుత్తణి దేవాలయం తిరుపతి నుంచి 68 కిలోమీటర్లు, చెన్నై నుంచి 84 కిలోమీటర్ల దూరంలో ఉంది. పచ్చని కొండల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో కొలువైన ఈ క్షేత్రం తమిళుల ఆరాధ్య దైవం మురుగ పెరుమాళ్లుగా పూజలందుకుంటోంది. ఆలయం ఇరువైపులా ఉన్న పర్వతాలు, ఒకటి ఉత్తరాన గల పర్వతం కొంచెం తెల్లగా ఉండడం వల్ల దీనిని బియ్యపు కొండ అని, మరొకటి దక్షిణం వైపున గల కొండ కొంచెం నల్లగా ఉండడం వల్ల దానిని గానుగపిండి కొండ అని పిలవడం జరుగుతోంది. సూరపద్ముడు అనే రాక్షసుడితో భీకర యుద్ధం చేసి దేవతల బాధలను తొలగించిన సుబ్రహ్మణ్య స్వామి ఆ తర్వాత వల్లీదేవిని వివాహం చేసుకునేందుకు బోయకుల రాజులతో యుద్ధం చేశాడు. ఆ పోరు ముగిసిన తర్వాత శాంతించిన స్వామి ఈ తిరుత్తణి కొండపై కొలువయ్యాడు. అందుకే ఈ క్షేత్రానికి తణిగై లేదా శాంతిపురి అనే పేరొచ్చింది. తణిగా అంటే మన్నించడం అని అర్థం. ఇక్కడ స్వామి భక్తుల పాపాలను క్షమించి కటాక్షిస్తాడు అని నమ్మకం. అందుకే ఈ క్షేత్రం తిరుత్తణిగా ప్రసిద్ధి చెందింది. సుబ్రహ్మణ్య స్వామి తన తండ్రి పరమేశ్వరుని పూజించేందుకు కొండపై ఈశాన్య భాగంలో శివలింగం ప్రతిష్ఠించి సేవించాడు. ఆ పితృభక్తికి మెచ్చిన శివుడు స్వామికి జ్ఞానశక్తి అనే ఈటను అనుగ్రహించాడు. అందుకే స్వామిని జ్ఞానశక్తి ధరుడు అంటారు. ఆ లింగానికి కుమారేశ్వరుడు అని పేరొచ్చింది. స్వామి శివపూజ కోసం సృష్టించిన తీర్థమే కుమార తీర్థం. దీన్ని శరవణ తీర్థం అని కూడా పిలుస్తారు. ఈ తీర్థంలో స్నానం చేస్తే జ్ఞానం, శాంతి లభిస్తాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయం 1600 సంవత్సరాలకు పైగా పురాతనమైంది. సామాన్య శకం 875-893లో అపరాజిత వర్మ, సామాన్య శకం 907-953లో మొదటి పరాంతక చోళుడి శాసనాల్లో ఈ క్షేత్రం గురించి ప్రస్తావన ఉంది. పల్లవ, చోళ రాజులు ఈ ఆలయాన్ని కీర్తించారు, అభివృద్ధి చేశారు. త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత శ్రీరాముడు ఈశ్వరుడి ఆదేశంతో తిరుత్తణిని దర్శించి పూర్తి మనశ్శాంతిని పొందాడు. తదుపరి ద్వాపర యుగంలో అర్జునుడు తీర్థయాత్రలో భాగంగా ఇక్కడ స్వామిని కొలిచాడు. శ్రీ మహావిష్ణువు తారకాసురుడు అపహరించిన తన శంఖం చక్రాన్ని ఇక్కడ సుబ్రహ్మణ్యుడికి పూజ చేసి తిరిగి పొందినాడు. దేవేంద్రుడు ఇంద్రతీర్థంలో కరుణ్, కువలై పుష్పాలతో స్వామిని పూజించి దేవలోక ఐశ్వర్యాలను తిరిగి సంపాదించాడు. వల్లి, దేవసేన, సుబ్రహ్మణ్యుల ఉత్సవ మూర్తులకు రుద్రాక్షలతో చేసిన విమానం అద్భుతంగా ఉంటుంది. స్వామివారు ఆకుపచ్చ రంగులో మెరిసే షట్కోణ పతకం ధరించి భక్తులను ఆకర్షిస్తాడు. స్వామిని బంగారు బిల్వ పత్రాల మాలతో అలంకరిస్తారు. కొండపైకి 365 మెట్లు, సంవత్సరంలోని 365 రోజులకు ప్రత్యేకగా మెట్లకు పసుపు, కుంకుమ, కర్పూర హారతులతో భక్తులు అలంకరిస్తారు. తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం శాంతి, జ్ఞానం, విజయం ప్రసాదించే మహిమాన్విత క్షేత్రం. కుమార తీర్థంలో స్నానం చేసి రుద్రాక్ష విమానంలో కొలువైన స్వామిని దర్శించండి. మీ జీవితం శాంతి, సిరి సంపదలతో నిండిపోతుంది. మీరు తమిళనాడులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుంటే మీ అనుభవాల్ని కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక మరియు పురాతన ఆలయాల చరిత్రల ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మన వెన్లాక్స్ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.